నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వెదురుపాక విజయదుర్గా పీఠంలో పాల్గొన్న పౌర్ణమి పూజలు. విజయదుర్గా సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కొండబిట్రగుంటలో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా 6వ రోజు కమనీయంగా జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాంఛనాలతో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అశేష భక్తజనంతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకను భక్తి శ్రద్ధలతో వీక్షించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వేల సంఖ్యలో విచ్చేసిన భక్తులు గోవింద నామస్మరణలతో వేద పండితుల మంత్రోచ్చారణలతో మారుమ్రోగుతున్న కొండపిట్రగుంట. प्रवर्तमानस्य अद्य ब्रह्मणः परार्थे श्वेता वराह ఎమ్మెల్యే గారు, అదేవిధంగా దాతలు ఈవో గారు ఎంతో మంది, ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి నలుగురు కావాలి అన్నారు. ఉభయ ఎంతో మంది భక్తులు విచ్చేశారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. దయచేసి ఆశాంతం కళ్యాణాన్ని వీక్షించి స్థలాభావం మనం చెప్పలేము. ఎంత స్థలమున్నా భక్తులకు చాలదండి. తిరుపతిలో కూడా జరుగుతుంటే నిల్చుంటుంటారు, మనం ఏం చేయలేము దాన్ని. అందువల్ల ఒక్కసారి భగవదనుగ్రహం మీకు కావాలి అని చెప్పి మాత్రం శ్రీ వెంకటేశం శ్రీ తిరుమలనాయకం అనంత నామధేయ, ఎన్నో రకరకాలైనటువంటి నామధేయములు కలిగిన వెదురుపాక విజయదుర్గా పీఠంలో పాల్గొన్న పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పౌర్ణమి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పీఠానికి తరలివచ్చి సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పీఠాధిపతి గౌడ ఆశీస్సులు అందుకున్నారు. విజయదుర్గా సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. పరమేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వ్యాఘ్రవాహిని, విజయదుర్గా పరాదేవతాయే నమః. ప్రార్థన పూర్వక అమలాద ఎరసోజు నమస్కారం చేస్తుంది. చెప్పండి. ఉరస శిరస దృష్ట్య మనస అదస సధ పద్భ్యాం ఫలాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. అష్టాంగం ఉచ్యతే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వ్యాఘ్రవాహిని, విజయదుర్గా పరాదేవత. కాకినాడ సాంబమూర్తి నగర 4వ వీధిలో కాకినాడ ప్రభుత్వ అందుల పునరావాస కేంద్రంలో కనీస సదుపాయాలు లేవని, బిల్డింగ్ గోడలు ఒరిగిపోయి ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నామని, అందువల్ల జనసేన ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలను తీరుస్తారన్న విషయాన్ని ఆయనకు తెలిసే వరకు మేము ఈ ప్రాయశ్చిత్త దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. పునరావాస కేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను లోపలికి రానివ్వకుండా వారి ధర్నా కొనసాగిస్తున్నారు. మన కాకినాడ అందుల వసతి గృహంలో ఉన్న నివాసితులందరూ కూడా ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మీరు
మరి చిత్రాడక మరి గ్రామానికి ఎలాగైతే విచ్చేస్తున్నారు మరి కరెక్టే. కానీ మిమ్మల్ని నమ్ముకుని మేము ఓటేసాం కావున ప్రతి మా యందు దయించి మాకు తక్షణమే ఈ అద్దె భవనంలో ఉంటున్నాం మేము ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వ బిల్డింగ్లోకి మార్చాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము ఎంత పరిస్థితిలో ఉన్నామంటే మాకు చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఫ్రీడమ్గా మరి వాడి సదుపాయాలను వాడు ఉపయోగించుకోవాలంటే మెయిన్ మనకు పర్మనెంట్ బిల్డింగ్ కావాలి. కావున మీరు తక్షణమే స్పందించి మీరు పెద్ద మనసు చేసుకుని విభిన్న ప్రతిభావంతులైన మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈవేళ మాకు న్యాయం చేకూర్చారని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి గారు మీరు ఎంతో మందికి మీరు ఎన్నో మేలు చేసి ఉన్నారు. వికలాంగులమైన మమ్మల్ని మేము అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము మీకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక స్త్రీశక్తి భవన కార్యాలయంలో దేవీపట్నం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుంజ మురళి ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి అధ్యక్షతన విజయవంతంగా ముగిసింది. ఈ సభకు మండల అధికారులు ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు అనంత ఉదయ్ భాస్కర్ రావడం జరిగింది. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలను ప్రస్తావించడంతో అధికారుల సమాధానంతో విజయవంతంగా సభ ముగిసింది. అనంతరం శాసనమండలి సభ్యులు అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మండలంలో జరిగే ప్రతి పనులకు సర్పంచ్ వారి తీర్మానం తప్పనిసరిగా ఉండాలి అని, వారి అనుమతి ఆమోదం పొందిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని, అదేవిధంగా ఈ సభలో తీర్మానించిన సమస్యలకు వచ్చే సర్వసభ్య సమావేశానికి సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా వచ్చేది వేసవికాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ విషయమై గ్రామాల్లో ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం అయింది. శాంతి భద్రతల పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ కె షరీఫ్ ఇతర పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజము మురళి, ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, జెడ్పీటీసీ సిరసమ్ము సత్యవేణి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ శ్రీనివాసరావు, ఇందుకూరుపేట సర్పంచ్ కారం కృష్ణబాబు, కోసు లక్ష్మణ దొర, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సత్య ఉదయభాస్కర్ గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి వైస్ ఎంపీపీ గారపాటి మురళీ అధికారులకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనం ప్రతి సర్వసభ్య సమావేశాలు వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అనే ఉద్దేశంతో పనులుగా జరుపుతూ వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే మన వైస్ ఎంపీపీ మురళి గారు, అలాగే మన ఎస్పెస్ రత్నకుమారి, సర్పంచులు, ఎంపీటీసీలు చిన్న చిన్న పదవులు వాళ్ళ పరిధిలో ఒక మండల వాళ్ళ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వాళ్ళ సొంత పనుల నుంచి ఆగరు. వాళ్ళ పరిధిలో ఉన్న ఆ ప్రజల యొక్క సమస్యలు కానీ లేదా ఆ గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ అడుగుతారు. జనరల్గా ఏం చేయాలంటే మీటింగ్ అయిన తర్వాత ప్రతి మీటింగ్లో ఒక సభ్యుడు ఒక సమస్య రేజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మండల పరిషత్తుల్లో ఆ రోజు ఏ సభ్యుడు ఏ ప్రశ్న అడిగా ఇప్పుడు మా నోటీస్ వచ్చిందంటే అదే మా డిపో గారు మీటింగ్ ఉందంటే కుదరదు. ఇది టాప్ ప్రయారిటీ. ఒకవేళ కలెక్టర్ గారు పిలువ గారు కానీ ఏం పెట్టినా ఏమంటారు ఇలా మండల పరిషత్ మీటింగ్ ఉందంటే దాని మండల పరిషత్తుల్ని ఈ రకంగా నిలువరైపోయే పరిస్థితి ఉంది. పోనీ ఓకే మైదాన ప్రాంతాల్లో కొంచెం పర్లే మన ఏజెన్సీ 5,336 కుటుంబాలకు గాను ఇప్పటికీ ఈ మండలంలో 3,83,346 10 దినాలు కల్పించడం జరిగింది. 1,37,48 లక్షల రూపాయల వేతనం, 20,389 లక్షల కుటుంబాలకు గాను 2,41 రూపాయల సుమారు వేతనం వల్ల చెల్లించడం జరిగింది. 2 స్కీములు రన్నింగ్ లో ఉన్నాయి. 2 కూడా సర్వే జరుగుతుందండి. ప్రతి గ్రామంలో కూడా మన యూనియన్ అసెంబ్లీకి యాప్ చేయడం జరిగింది. వారి ద్వారా సర్వే జరుగుతుందండి. ఆల్రెడీ పీవీడీసీ సర్వే 2 రోజుల క్రితమే మనం క్లోజ్ చేసి జరిగింది. అవి మన ప్రెసిడెంట్ ద్వారా సర్వే జరుగుతుంది. ఆ సర్వే ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ప్రస్తుతానికి మనకి పీవీడీసీ అదే 250 సర్వే శాంక్షన్ ఉన్నాయి. అవును సార్. ఇంగ్లీష్లో ఇవ్వండి సర్పంచ్ నాకు ఇప్పుడు కలవాలి చేసి వీళ్ళకి మీకు అదే పిఎంఏవై దాంట్లో స్కీమ్ వచ్చి అప్పుడు ఎంత చేసిన మేము చేసే యాక్టివిటీస్ ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ అనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ స్టార్ట్ చేశారు.
అది లాస్ట్ 2 years నుంచి చేస్తూ ఉన్నాము. సో ఈ లాస్ట్ 6 months ముందు 1 crore పాపులేషన్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ డెవలప్ చేశారండి. నౌ దట్ వీఆర్ డూయింగ్ అరౌండ్ 64 tests ఇన్ అవర్ PHC. మన ఇందుకూరుపేట ఈ మన మండలంకి మన దేవి టెస్టింగ్ కూడా మనం ఇందుకూరుపేట ల్యాబ్లోనే చేస్తున్నాము. ఇంత ముందు వరకు మనం రంపచోడవరం కానీ రాజమండ్రి కానీ పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు చేసినవైతే ఏవి లేవు. అయితే ముఖ్యంగా 3 విషయాలు అయితే సభాముఖంగా మీ అందరికి తెలియచేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే మన దేవీపట్నం మండలం వచ్చేటప్పటికి బెనిఫిషియరీస్ అంటే 3 సంవత్సరాల అదే 6 నెలల నుంచి 5 సంవత్సరాలు సభ్యులు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఎవరైనా గార్డియన్తో ఆ బెనిఫిషరీని స్టేట్ యాప్ లో ఎంటర్ చేయడానికి వెసులుబాటు ఉంది. వేరే అంటే 470 వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంకా మరి జిల్లాలో ఫస్ట్ వెళ్ళడానికి మాకు ప్రత్యేకమైన తరగతి ఇస్తున్నాం సార్. ఒక 100 రోజుల నుంచి మరి రేపు 17వ తారీఖున మరి మొదటి ఎగ్జామ్ జరుగుతుంది అని ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ససాలో ఏంటంటే ససా అంటే మనకి ఒక ప్రోగ్రామ్ ప్రతి నెల 3వ శనివారం ఏర్పాటు చేశారు. అందులో మనం అందరం కలిసి అంటే పూర్తిగా చేసేలాగా ఇందులో భాగస్వాములు అందరూ అవ్వాలని అందరూ ముఖ్యంగా మనకి ఈరోజు మురళి గారి అధ్యక్షన మండల సరస్వతి సమావేశం దేవీపట్నం మండలం జరిగింది. ఈ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. ఈ సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలు కానీ అలాగే ఎంపీపీ గారు మనకు ఉన్న సమస్యలు కానీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సంబంధిత అధికారులకి దాని మీద వాళ్ళు సమాధానం చెప్పడం, దాన్ని పరిసరాలు తీసుకు అడుగులు వేయమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మండల పరిషత్తు సమావేశానికి ప్రాధాన్యత ఉంది. దాని ప్రాధాన్యతకి అనుగుణంగానే అందరూ పనిచేయాలని, ఏదైతే సరస్వతి సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే సమస్యలన్నీ కూడా వాటిని సత్వరమే పరిష్కారం చేయడం, ఒకవేళ సత్వరమే పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతామో నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏదైతే ఈ సభలో ఈ సమావేశంలో లేవనెత్తిన సభ్యులు లేవనెత్తిన సమస్యల్ని నెక్స్ట్ తర్వాత 3 నెలల తర్వాత పెట్టుకునే ఈ సరస్వతి సమావేశానికి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్టు సబ్మిట్ చేయాలి. అది ఏంటంటే వాళ్ళ పని అయితే అయినట్టు, కానీ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో అధికారులకి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు రాబోయేదంతా కూడా సంబరం, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉంటాయి పంచాయతీలో చూస్తే నిధులు తక్కువ. దాని మీద అటు మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా అదే స్థలాల్లో ఉంటూ ఇళ్లు కట్టుకున్న ప్రజల కళ అయిన ఇంటి పట్టాల మంజూరు ప్రారంభమైంది. వివిధ దశల్లో అందరికీ పట్టాలు అందజేస్తామన్నారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి, నిన్న మొదటి పట్టా ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం, అంటే 4 lane రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను, పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ నీరు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. అది కూడా ఎవరు చూడని విధంగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక 14 రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి, 2వ రోజు టెస్టింగ్ అయిపోవాలి, 3వ రోజు క్లోజ్ అయిపోవాలి, రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అంటే 3 రోజులు అన్ని పనులు అయిపోవాలి. ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మన రాష్ట్రంలో సిజేరియన్లు ఎక్కువయ్యాయి. వీటికి తోడు ట్యూబెక్టమీ ఆపరేషన్లు కూడా వెంటనే చేయడంతో మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 70% సిజేరియన్లు జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీను ప్రోత్సహించేలా అవగాహన తీసుకొస్తాం. రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్వైఫ్స్ తో ఒప్పందం చేసుకుని సేఫ్ డెలివరీ కోసం నర్సులకి ట్రైనింగ్ ఇస్తామని తెలియజేశారు.
ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి. చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువైపోయినాయి. ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి ఇచ్చే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు. అదే సమయంలో రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు. కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టుబెక్టమీ ఆపరేషన్, మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు, మళ్ళా మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు. అంటే మూడు కూడా సైమల్టేనియస్ గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ఎలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం. అందుకే మీరు చూసినప్పుడు 70% ఆంధ్రప్రదేశ్ లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది. సత్యకుమార్ గారు మంత్రి గారు ఉన్నారు, మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలన్నా మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. మన తర్వాత ఉండేది 50%, 40%, ఆల్ ఇండియా లెవెల్ 20%. ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా తయారు చేద్దాం. మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్ డెలివరీ కోసం, నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇవన్నీ కూడా బాల్య వివాహాలు కూడా, ఇది కూడా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరం అయినా కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి. దీనన్నిటికీ పరిష్కార మార్గం చైతన్యం తప్ప ఇంకోటి లేదు. ఎస్సీ మాదిగలకు తమకిచ్చిన ఇళ్ల స్థలాలు మరియు ప్రభుత్వ భూములు కొంతమంది భూబకాసురులు జంగల్ క్లియరెన్స్ చేస్తూ ఉండగా అడ్డుకున్న గ్రామస్తులు అడ్డుకుని ఈ పొలం మాది, గతంలో మా మాదిగలకు ఇళ్ల స్థలాలకు తమకు అప్పట్లో ఇచ్చారని వారికి చెప్పినా కూడా వినకుండా తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. వెంటనే కలిగిన తహసీల్దార్ను కలిసి విన్నవించుకున్న గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ నాన్నల కాలం నుండి, తమ తాతల కాలం నుండి ఆ పొలంలో తమకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమకిచ్చిన ఇళ్ల స్థలాలను వైసీపీకి చెందిన నాయకులు వేరే వారిపై అడంగల 1B పాస్బుక్ చూపించి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. అప్పటి నుంచి గ్రామస్తులందరం కూడా పోరాడుతున్నాము. కావున తమ ఇళ్ల స్థలాలు తమకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామని గ్రామస్తులు మీడియా ముందు వాపోతున్నారు. కోరుచున్నాము మీరు అనండి. చెప్పలేదు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ మన సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకోవాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రంపచోడవరం మండలం కాకవాడ గ్రామంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ, తూన్నూరు, వేములకొండ, రాగోట, చెలకవీధి, తిరుగటిరాళ్లు, పీరుకొండ, లంకపాకల, అలాగే కొయ్యలగూడెం, మరివాడ, చిలకమామిడి, దార్లవలస, అకూరు తదితర గ్రామాల నుంచి వేలాదిగా గిరిజనులు తరలివచ్చారు. తొలుత గిరిజనులు ఆయనకు డప్పు వాయిద్యాలతో హారతులు పట్టి పూలమాలలు వేసి గిరిజన కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కంబాల శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతదేశం విశ్వగురువు అని అన్నారు. మన పూర్వీకులు పెద్దలు మనకిచ్చిన కట్టు బొట్టు, మన పుట్టుక, సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరం వాసులు మర్చిపోకుండా కొనసాగించాలన్నారు. ఈ రోజున ఈ కొండ కోణంలో వనవాసీలు, మన ట్రైబ్స్ అందరూ కూడా
ఈ రకంగా మనం సమూహం కావడం చాలా గొప్ప విషయం. కాకపోతే మనకి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో, మనం ఎక్కడి నుంచి అయితే పుట్టామో, ఏ భరతమాత ముద్దు బిడ్డలుగా మనం పుట్టామో, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పద్ధతి, మన పడికట్లు, మనం ఎలా బట్టలు కట్టుకుంటున్నాం, మనం ఎలా బొట్టు పెట్టుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మన హిందూ ధర్మాన్ని మర్చిపోకూడదు. మన పెద్దలు మనకి ఏదైతే కట్టు బొట్టు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం మర్చిపోకుండా ముందుకెళ్లాలని చెప్పే మన భారతదేశంలో ఉండే ప్రజల్ని అనేక రకాలైన తప్పుడు మార్గాల్లో నడిపిస్తూ, భగవంతుడు ఎన్ని రకాలుగా ఉంటాడు తప్పలేదు, భగవంతుడు ఎవరైనా పూజించవచ్చు, అది వేరే విషయం. మనం రాముడు పూజించుకున్నాం, వేరేవాడు ఎవరైనా పూజించుకుంటే తప్పలేదు. కానీ మతం అంటే అది జీవించే పద్ధతి. మతం అనేది దేవుడు కాదు. కానీ మతాన్నే దేవుడి కింద మార్చి ఈ రోజున ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మనం పలానా మతంలో జాయిన్ అవ్వాలని చెప్పానంటే వాడికి విదేశాల నుంచి డబ్బు వస్తుంది, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడి మన మతం మారమంటాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న మన భారతీయులందరినీ కూడా ఈ మతం పేరిట వేరు చేసి ఎవరి రాజకీయాలు వాడు చేసుకుంటూ ఈ రోజున కంబాల శ్రీనివాసరావు 6 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాడు ప్రజల కోసం, దేవుడి కోసం, గుడి కోసం. ఏ నాయకుడైనా వచ్చి నేను ఈ డబ్బు ఖర్చు అంటే ఇది నా నియోజకవర్గం కాదు, నేను రంపచోడవరంలో పుట్టలేదు, నేను ఎక్కడో దిగురు పుట్టాను, కానీ నేను చిన్నప్పుడు నన్ను పోషించింది మీ తాతలు తండ్రులే నన్ను పోషించారు. రంపచోడవరం సంతకు వచ్చేవాడిని. ఈ సంతకు వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టిన వాడు మీ నాన్నలు, మీ తల్లు, మీ తండ్రులు నాకు అన్నం పెట్టారు. ఆ కృతజ్ఞతతోటి ఈ రోజున రంపచోడవరం గ్రామాల్లోని, అలాగే అడ్డతీగలు కానీ, గంగవరం కానీ ఈ మండలాల్లో తిరుగుతూ మన భారతీయ జీవితం యొక్క సంస్కృతి మనం కాపాడుకుంటూ, మన బిడ్డల్ని ఎవరైతే మోసం చేస్తూ మళ్ళీ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి గురించి తెలియజేస్తూ, ఈ మధ్యన చూడండి చాలా మంది ఇక్కడ గుళ్ళు కట్టుకోవడానికి కానీ, ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా యాక్సిడెంట్ అయినా కానీ, బాపూజీ రెడ్డి కానీ, కృష్ణారెడ్డి కానీ, శ్రీనివాసరెడ్డి కానీ, సతీష్ కానీ వీళ్ళందరూ రంపచోడవరంలో ఉంటారు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ గిరిజనుల కోసం, వనవాసీల కోసం ఏదైనా చెయ్యాలని ప్రయత్నంతో చేస్తూ నా దగ్గరికి వచ్చి ఎన్నో సహాయాలు అడుగుతారు. చేసిన ప్రతిసారి చెప్తాం. ఈ రోజున మనం ఇక్కడ రంపచోడవరం, ఈ మారేడుమిల్లి గ్రామంలో తున్నూరులో మనం ఏదైతే పండుగ చేసుకుంటున్నామో, అందరం కలిసి భోజనం చేస్తామో, ఇంతకన్నా వైభవంగా అడ్డతీగల్లోని మన స్వప్నకుమారి గారు ఉన్నారు. అలాగే ఆ అమ్మాయి దుర్గ కూడా ఉంది, అడ్డపల్లి నుంచి, పెద్ద అడ్డపల్లి నుంచి దుర్గాని వచ్చింది. అలాగే మన ఫాతిమా ఉంది. ఈ రోజున ఫాతిమా ఆవిడ వేసుకున్న డ్రెస్ వేసి ఆవిడ పూజ చేసింది. శ్రీరామచంద్రుడు ఒకసారి ఆవిడ కోసం చప్పట్లు కొట్టండి. అన్య మతస్థురాలు అయి ఉండి కూడా మన రామచంద్రుడికి గుడి కట్టి ఆ స్వామిని ఎంతో భక్తిగా సేవిస్తున్నారంటే ప్రపంచం అంతా సిగ్గుపడాలి. ఈ రోజున మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ యొక్క భక్తిని కూర్చి, అందువల్ల జై శ్రీరామ్. ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా బురకాయ వేసుకుని వచ్చి కూర్చుని ఇక్కడ రాముల వారికి పూజ చేస్తుంది, ఆంజనేయ స్వామి గుడి కట్టమంటుంది, దూపదీప నైవేద్యాన్ని ఇచ్చేస్తుంది. అది మన భారతీయుల యొక్క సంస్కారం. మనం ఎప్పుడూ కూడా ఇతర దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం నిందించం. మన భారతీయుల యొక్క సంస్కృతి గొప్పది, మన యొక్క సంస్కారం గొప్పది, మన ఎవ్వరిని నిందించం. కాంగ్రెస్ నాయకులు సూచించిన 16వ తేదీ చర్చకు తాను కూడా సిద్ధమేనని, అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా పిలిస్తే నిజానిజాలేంటో తేలుతాయని బీఆర్ఎస్ నేత మాటల మధు అన్నారు. ఈ మేరకు తంగళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. 2013లో నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కేకే, టోనీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో లేరని మాటల మధు వెల్లడించారు. కేకే మహేందర్ రెడ్డి ఎలక్షన్ ఖర్చులకు తనకు డబ్బులు పంపినా కూడా తీసుకోకుండా వెనక్కి పంపానని, అది తన క్యారెక్టర్ అని పేర్కొన్నారు. కేటీఆర్ అడుగుజాడల్లో పనిచేయడానికి సిద్ధపడి మీ ప్రలోభాలకు లొంగలేదన్నారు. మీరు విసిరిన సవాలుకు నేను సిద్ధమని, నేను డబ్బులు తీసుకున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల అంబేద్కర్ దగ్గరికి వచ్చి తనకు డబ్బులు ఇచ్చింది వాస్తవమని చెబితే దేనికైనా సిద్ధమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్మరాజు, సిలివేరి చిరంజీవి, కొయ్యాడ రమేష్, ఆత్మకూరి చంటి యాదవ్, ఎల్లయ్య, గుండు ప్రేమ్ కుమార్, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లారపు నరేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు మరి అదేవిధంగా తంగళపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల ప్రజానికానికి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 రోజుల నుండి నడుస్తున్న రాజకీయాలపై నాపై కేకే మహేంద్ర అనుచరులు, తంగళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేసింది. నేను పొన్నం ప్రభాకర్ ద్వారా 2013లో మొదటిగా సర్పంచ్ పోటీ చేసినప్పుడు అతను నాకు 40,000 రూపాయలు పంపిండు. దానితోనే సర్పంచ్ అయినానని ఇక్కడున్న టోనీ గారు, కాంగ్రెస్ మండల టోనీ గారు
నా మీద అసత్యపూర్వమైన ఆరోపణలు చేయడం జరిగింది. దానికి మేము ఖండించి నిరూపణకు ఎక్కడికైనా వస్తాం, మీరేం మాట్లాడినా సిద్ధంగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఒకరోజు గ్యాప్ ఇచ్చిండ్రు, మళ్ళీ రోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర రావాలని పవర్ డేట్ నాడు వాళ్ళు పెట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా చర్చ సిద్ధంగా ఉన్నాం. కానీ 2013లో ఇక్కడ ఉన్నప్పుడున్న కేకే మహేందర్ గారు కానీ టోనీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో లేరాడు, వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వారు. కేకే మహేందర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అప్పుడు మహేందర్ రెడ్డి గారు చాలామంది సర్పంచ్ పోటీ చేసేవారు కూడా అమౌంట్ పంపించింది. ఇక్కడున్న తంగిరేల మండల కేంద్రంలో అంకేటపల్లి గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి అదే ముత్యం రెడ్డి వాళ్ళే స్వయాన గారికి వచ్చి మహేందర్ రెడ్డి పంపించిండు, నీకు 1,20,000 రూపాయలు ఇస్తాం, నువ్వు గెలిచినా ఓడిని అవి ఉంచుకో ఆ పార్టీ రమ్మని నన్ను కోరడం జరిగింది. కానీ కేటీఆర్ గారు ఏమంటోని అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళ నుంచే 2006 నుంచే ఉద్యమంలో పనిచేసినోని అతను ఏమన్నా కాబట్టి నేను రాను తీసుకున్నాను. అప్పుడే ఆ 1,20,000 రూపాయలను అసలు మేము తీసుకోలేదు, అవసరం లేదని చెప్పినాం. సాక్షాధారాలు మనం చెప్పిండు, ముత్యం రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రవీంద్ర రెడ్డి గారు ఎక్కడికంటే అక్కడికి చెప్పేసి సిద్ధంగా ఉన్నారని అతను కూడా మాట్లాడాడు. కానీ కొంతమందితోటి ప్రిపేర్ చేసి నా పేరు ప్రతిష్టలు భంగం కలిగాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా రెగ్యులర్గా మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అదేవిధంగా సిరిసిల్లలో జరుగుతున్న వాటిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి విషయంలో. ఎందుకంటే ప్రజల పక్షం నిలబడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్న ఉద్దేశంతో సబ్జెక్ట్ మీద పోకుండా వ్యక్తిగత దాడులకు దిగుతురు చాలామంది తెలుసు. నేను మొన్న కూడా చెప్పిన వ్యక్తిగతంగా పోతే సబ్జెక్ట్ మాట్లాడాలి, ఒక్కొక్కకు మునుగోలు చక్కగా కాకుండా మళ్ళీ అదే రీతిలో నేను మాట్లాడడం జరిగింది. సిద్ధంగా ఉన్నా, మీరెవరో నేర్పిస్తే మీరు చెప్పిస్తే అది గురదు. పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా, ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత, అతను కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఉద్యమంలో కూడా మా కేటీఆర్ కూడా అతను మెచ్చుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారిని నాకు మంచి మంత్రి స్థాయిలో ఉన్నారు, అతనంటే మాకు చాలా గౌరవం. అతనికి భంగం కలిగించే విధంగా అతను 40,000 ఇచ్చిరని మీరు మాట్లాడారు కదా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ కానీ ఈ మీరు పెట్టిన డేట్ నాడు సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర 16వ తారీఖున అతను తీసుకురాండి. అతను చెప్తే కరెక్టే, నేను మధుకు 40,000 రూపాయలు ఇచ్చినంటే మీరు ఏం చేసినా, మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎటువంటి విధించినా నేను వాటికి వెనకాడుకు రాను, మీరు చర్చకు సిద్ధం. మీరు అపాండరేషన్ కావాలి. ఇప్పుడు మీరు ఆ పార్టీలో లేరు, మీకు ఏం తెలుసు? అప్పుడు కాంగ్రెస్ నాయకులు మీరు కానే కాదు. అప్పుడు కానీ ఎవరిని ప్రిపేర్ చేసి నాకు ఇబ్బంది కలిగాలి, నన్ను చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరెవరితో తిప్పిస్తూ ఉన్నారు, టౌన్లో అక్కడికి చూస్తూ ఉన్నారు, ప్రజలంతా గమనిస్తుంది. వాళ్ళ గురించి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. మీరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నా మీద వ్యక్తిగతంగా చేయడం అనేది సరైనదా? ఇంకా మీరు బుద్ధి మార్చుకోరా? గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ వస్తేనే పొన్నం ప్రభాకర్ తీసుకొని రండి. ఒకవేళ అక్కడ వీలు కాకుంటే అతని దగ్గర కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా కార్యకర్తలు మేము ఆ పాదం రేటినాడైనా సరే, తర్వాత హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మీరు రావడం సిద్ధంగా ఉన్నాం. కానీ పొన్నం ప్రభాకర్ గారితో చెప్పాలి మీరు, ఎందుకంటే లాంగ్ బ్యాక్ జరిగిన విషయం 2013 అంటే 2025 12 సంవత్సరాల క్రితం ఇష్యూ ఇది. కాబట్టి మీరు ఎవరిని ప్రేరేపించి మీరు కొంచెం వాళ్ళు నేర్పించి అసత్య ఆరోపణలు చేయాలని ఉద్దేశంతో చేస్తే ఊరుకుమార్ చెల్లదని సాక్షాత్ మీరే చెప్పారు. పొన్నం ప్రభాకర్ దయతోడు 40,000 ఇస్తే గెలిచామని అన్నారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వెదురుపాక విజయదుర్గా పీఠంలో పాల్గొన పౌర్ణమి పూజలు. విజయదుర్గా సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.